విద్యుత్ రంగంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ కీలకమని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామని అన్నారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ తొలగించి నాణ్యమైన సరఫరా అందించాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత డిమాండ్ పెరిగిందని, అదేవిధంగా అన్ని రంగాల అభివృద్ధికి విద్యుత్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా 52 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం తరపున ఏటా 3,593,000 కోట్లు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు, కుటుంబ సభ్యులందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ భాగంగా, ఎన్పీడీసీఎల్ లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. టీజీ ఎస్పీడీసీఎల్ లో మొత్తంగా 25,35,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం టీజీ ఎస్పీడీసీఎల్ కి ప్రతి నెల చెల్లిస్తా ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే ఎన్పీడీసీఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లకు సంబంధించిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీడీసీఎల్ కి ప్రతి నెల చెల్లిస్తా ఉంది అధ్యక్ష. వెరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్ కి, ఎన్పీడీసీఎల్ కి బిల్లులు చెల్లిస్తా ఉంది అధ్యక్ష. ఈ 200 యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్ కి, ఎన్పీడీసీఎల్ చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు